राजधानी डीलक्स लॉज रूबरू हाउसिंग बोर्ड कॉलोनी जड़चल्ला। हमारे इस लॉज में एसी रूम्स डीलक्स रूम्स मौजूद है। मज़ीद तफसीलात के लिए 9849105047 पर राब्ता करें। अस्सलाम वालेकुम नाज़रीन, NH टीवी में आप सभी का इस्तकबाल है। కాంగ్రెస్ పార్టీ మీద నిందలు మోపుతూ ఈరోజు ప్రజలు మొన్న జరిగిన ఎన్నికలలో బుద్ధి చెప్పినా ఓడగొట్టి ఇంట్లో కూర్చోబెట్టినా బుద్ధి తెచ్చుకోకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు ప్రజలకు ఎంతో ప్రశాంతమైన పాలన అందిస్తూ ఉంటే, పారదర్శక పాలన అందిస్తూ ఉంటే మా ముఖ్యమంత్రి గారు ప్రతిరోజు తెలంగాణ ప్రజలకు ఏ విధంగా మేలు చేయాలి, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది కదా, ఏ విధంగా తెలంగాణ ఆకాంక్షలు నెరవేర్చాలనే విధంగా పాలన కొనసాగిస్తూ ఉంటే అవి తట్టుకోలేక, అదేవిధంగా మీరు గతంలో చేసిన తప్పులు, మీరు చేసిన అవినీతి, మీరు చేసిన దోపిడీని ఈరోజు మా ముఖ్యమంత్రి గారు మొత్తం బయట పెడతా ఉంటే అవి ఎక్కడ ప్రజల్లోకి పోయి ప్రజలు ఎక్కడ తిరగబడి వాళ్ళను తరిమి కొడతారనే ఆలోచనతోన అవి సైడ్ ట్రాక్ పట్టడానికి కోసం అని చెప్పేసి నిన్న మాజీ ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రాన్ని దోపిడీ చేయడంలో, రాష్ట్రం ఆర్థికంగా చిన్నాభిన్నం కావడంలో కీలక పాత్ర పోషించిన మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు తన సొంత నిర్ణయాలతో అధికారుల ప్రమేయం లేకుండా ఎన్నో తప్పుడు నిర్ణయాలు తీసుకొని ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసి తెలంగాణ ప్రజలనంత ఆగం చేసిన మాజీ ముఖ్యమంత్రి గారు నిన్న మాట్లాడుతూ నన్ను టచ్ చేయలేరు, నన్ను ఏం చేయలేరు అని సినిమా డైలాగులు కొడతా ఉన్నాడు. మేం చేయాల్సిన అవసరం లే, ఆల్రెడీ ప్రజలే మిమ్మల్ని తరిమేసే రోజులు ఎంతో దూరంలో లేవు. మీరు చేసిన తప్పులన్నీ కూడా ప్రజలకు తెలుస్తూ ఉన్నాయి. రోజుకు మేము అన్ని విషయాలు బయటకు పెడతా ఉన్నాం. ఈరోజు కృష్ణా వాటర్ గురించి మీరు గొప్పలు చెప్తా ఉన్నారు. మీకే మొత్తం తెలిసినట్టు, మీరే మొత్తం ఈ తెలంగాణను ఉద్ధరించినట్టు, ఈ కృష్ణా రివర్ ఏదైతే కృష్ణానది నీళ్ళన్నీ కూడా గతంలో తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ లేనట్టు, ఈరోజు మీరు వచ్చినాకనే ఈ కృష్ణానది ద్వారా తెలంగాణకు నీళ్ళు ఇచ్చినట్టు మీరు కలర్ ఇచ్చుకుంటుంటే ప్రజలు కూడా నవ్వుకుంటా ఉన్నారు. ముఖ్యంగా ఈరోజు ఈ నదుల సంబంధించి ఏదైతే నదులకు సంబంధించిన కృష్ణా నది కానీ గోదావరి నదికి సంబంధించిన మేనేజ్మెంట్ ఏదైతుందో కృష్ణా రివర్ కృష్ణా పరివాహక ప్రాంతంలో ఉన్న ప్రాజెక్టులకు సంబంధించిన మెయింటెనెన్స్ను కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు మేమేదో అప్పజెప్పినట్టు, ఈరోజే అది జరిగినట్టు ఈరోజు కేసీఆర్ గారు మాట్లాడుతూ ఉన్నారు. గతంలో ఆయన అధికారంలో ఉన్నప్పుడు జరిగిన మీటింగ్లల్లో ఒప్పుకున్న విషయాలనే దాచేసి అవన్నీ ఈరోజు మా ముఖ్యమంత్రి గారు బయట పెడతా ఉంటే అవి చూసి పరిశాన్ అయి మా మీద గగ్గోలు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కాంగ్రెసులకు తెలివి లేదు, మాకే తెలివి ఉందని చెప్పి. మీకు తెలివి ఉండబట్టే, అధిక తెలివి ఉండబట్టే ఈ రాష్ట్రాన్ని ఈరోజు అప్పుల కుప్పగా చేసేసారు. మీకు అధిక తెలివి ఉండబట్టే మీ అతి తెలివితోనే ఈరోజు మేడిగడ్డ బ్యారేజు కడితే అది కూలిపోతూ ఉంది. మీ అతి తెలివితోనే ఈరోజు తెలంగాణను మొత్తాన్ని ఆగం చేసేసినావు. మళ్ళీ ఈరోజు మేము పారదర్శక పాలన అందిస్తే మా మీద బురద జల్లే ప్రయత్నం ఈరోజు కేసీఆర్ గారు చేస్తూ ఉన్నారు. ఈరోజు మీరు చేసిన తప్పిదాలు ఏంటంటే మాతోన ఎవిడెన్స్తో సహా ఉన్నాయి మా దగ్గర, విత్ ప్రూఫ్స్. మీరు గతంలో ఈ కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు ఈ మేనేజ్మెంట్ బాధ్యతలు అప్పచెప్తూ మాకు ఆబ్జెక్షన్ లేదని చెప్పిన విషయాలన్నీ కూడా మాతోన విత్ ప్రూఫ్స్ మా దగ్గర ఉన్నాయి. ఈరోజు మీరు ఆ రోజు కృష్ణా నది మన తెలంగాణలో దాదాపు 68% కాచ్మెంట్ ఏంటంటే నదీ పరివాహక ప్రాంతం ఈ తెలంగాణలో 68% ఉంది. తెలంగాణలో మిగతా 32% మాత్రమే ఆంధ్రప్రదేశ్లో ఉంది. కానీ నీళ్ళ అలాట్మెంట్ ఏదైతే ఉందో కృష్ణా ద్వారా వచ్చే నీళ్లు మొత్తం 811 టీఎంసీలు ఉంటే దాంట్లో మనకు ఓన్లీ 299 టీఎంసీలు ఇవ్వడానికే నువ్వు ఒప్పుకున్నావు. ఆ రోజు
మిగతా 511 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్కి పోతుంటే కూడా కళ్ళు మూసుకొని వాళ్ళతో కొల్లుడై జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పిలిపించి బిర్యానీ తినబెట్టి ఆయనకు అప్పనంగా నీళ్ళు అప్పచెప్పేసి అడ్డగోలుగా నీళ్లు పోతిరెడ్డిపాడు ద్వారా దోచుకపోతుంటే కళ్ళు మూసుకొని కూర్చొని ఈరోజు కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడే ప్రయత్నం చేస్తాను. కాంగ్రెస్ వాళ్ళకి తెలివిలేదని. ఇది తెలివిలేని పని మీదా మాదా? ఈరోజు 2023-24 బడ్జెట్ సెషన్లో 2,200 కోట్ల రూపాయలు అవసరం ఉంటుంది ఈ కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు. అవన్నీ కూడా మేము అలాట్ చేస్తున్నామని చెప్పేసి మీరు బడ్జెట్లో కూడా 200 కోట్లకు సంబంధించిన చర్చ చేసిరు. ఇది మీరు చేసిన తప్పు కదా, మీరు ఒప్పుకున్నట్టు కదా. అదేవిధంగా 16th బోర్డు మీటింగ్ జరిగింది ఏ రోజు అంటే 6/5/2022. ఆ రోజు మీరే కదా అధికారంలో ఉన్నది. తెలివి ఉన్న కేసీఆర్ గారు మీరే కదా ఆ రోజు అధికారంలో ఉన్నది. మాకు తెలివి లేదంటున్నావు కదా, మరి నీకు తెలివి ఉన్న చేసిన పని ఏంది? 6/5/2022 16th అపెక్స్ కౌన్సిల్ మీటింగ్లో మీరు చాలా స్పష్టంగా వీ హ్యావ్ నో అబ్జెక్షన్ టు హ్యాండ్ ఓవర్ ది ప్రాజెక్ట్స్ టు కృష్ణా రివర్ మేనేజ్ బోర్డ్ అని చెప్పేసి తీర్మానం చేసిన మినిట్స్ బుక్ ఇది. ఆ రోజు ఇరిగేషన్ మంత్రిత్వ శాఖ కూడా మీ దగ్గరనే ఉంది కదా. మరి తెలివి మీకు లేదా మాకు లేదా? ఈరోజు ఇవన్నీ చేసి మీరు ఒప్పుకొని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదన చేస్తే 200 కోట్లు ఖర్చు అవుతుంది. ఆ 200 కోట్లు కూడా సీడ్ మనీని మీరు అరేంజ్ చేయాలంటే ఆ మనీ కూడా మీరు బడ్జెట్లో ప్రతిపాదనలు పెట్టేసి ఇవన్నీ కూడా మీరు అధికారంలో ఉన్నప్పుడే చేసేసి ఈరోజు మమ్మల్ని మా మీద దుమ్మెత్తిపోసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మళ్ళీ ఈయన ఏదో ఉద్యమం చేస్తానంట, మళ్ళీ ఒక తెలంగాణ ఉద్యమం. నువ్వు చేసిన తప్పులన్నీ కూడా ఈరోజు ప్రజలు లెక్క పెడతా ఉన్నారు. ఆ తప్పులకు జరగబోయే శిక్షల గురించి ఆలోచన చేయి. ఫస్ట్ నువ్వు దోసుకున్న దోపిడీ గురించి ప్రజలు ఆలోచన చేస్తూ ఉన్నారు. ఆ దోపిడీ అంతా కూడా బయట పెడతా ఉన్నాం. ఈరోజు మీరు చూసిర్రు ఉన్నాం. మీలాంటి అవినీతి పరుల భరతం పట్టబోతా ఉన్నాం. ఖచ్చితంగా ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఇక్కడ దోపిడీదారులు ఎవరైనా సరే ప్రజలను మభ్యపెట్టడానికి, ప్రజలను మోసం చేయడానికి మళ్ళీ మీరు ఈరోజు కాంగ్రెస్ వాళ్ళకి తెలియలేదు కాబట్టి కృష్ణా నీళ్లు కాపాడుకొని ఈయన ఉద్యమం స్టార్ట్ చేస్తాడట. ఆల్రెడీ దోసుకపోతుంటే ఇన్ని రోజులు 10 ఏళ్ళు అధికారంలో పెట్టుకొని ఆ జగన్మోహన్ రెడ్డి అనేటోడు పోతిరెడ్డిపాడు ద్వారా వేల క్యూసెక్ల నీళ్లు దోసుకపోతుంటే నువ్వు పట్టించుకోకుండా ఆడొక టెలిమీటర్ పెట్టకుండా ఇంటికి పిలిచి భోజనం పెట్టేసి మళ్ళీ మర్యాద చేసి పంపినోడవు ఈరోజు కృష్ణా నీళ్ళ గురించి నువ్వు మాట్లాడుతున్నావు. ఈరోజు పాలమూరు రంగారెడ్డి గురించి తీసుకుంటే దాదాపు 27,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసిరు. ఇప్పటి వరకు ఒక్క ఎకరాకు నీళ్ళు ఇయ్యలే. అంగు ఆరుబాటాలతో గత ఎలక్షన్ల ముందు మోటార్లు ఆన్ చేస్తున్నాము, రేపు ఎల్లుండే పాలమూరు మొత్తానికి నీళ్ళు వస్తే ఆ నీళ్ళు తీసుకుపోయి గుళ్ళల్లో చల్లుకోండి అని చెప్తివి. ఈరోజు మేము ఎంక్వైరీ చేసి మేము మొత్తము రివ్యూ చేస్తుంటే అన్నీ బయటకు వస్తున్నాయి. ఎక్కడ కూడా ఇంకా పనులన్నీ పెండింగే ఉన్నాయి. ఏడ పూర్తి కాలే. 27,000 కోట్లు ఈరోజు పాలమూరు రంగారెడ్డి పేరు మీద ఖర్చు చేస్తే ఒక్క ఎకరాకు కూడా నీళ్ళు వస్తలేవు. నువ్వు చేసిన నిర్వాహకం. నార్లాపూర్ కాడ స్టార్ట్ చేసినావు. అక్కడ నుంచి ఒక్కొక్కటి స్టార్ట్ చేసుకుంటా ఒక్కొక్క రిజర్వాయర్ కంప్లీట్ చేసుకుంటూ వస్తే కనీసం అక్కడక్కడ నీళ్ళు ఇచ్చే అవకాశం ఉంటుండే. నార్లాపూర్ కాడ పెండింగ్ అట్లే ఉంది. పాలెం కాడ అదే ఒట్టెం కాడ పనులు అట్లే పెండింగ్ ఉన్నాయి. మా కరువెన కాడ పనులు అట్లే పెండింగ్ ఉన్నాయి. ఇక మన ఉద్దండపూర్లో పనులు అట్లే పెండింగ్ ఉన్నాయి. ఏవి పూర్తి కాలే. కానీ 27,000 కోట్లు మాత్రం ఖర్చు చేశారు. 20 ఎకరాలకు కూడా నీళ్లు లేవు. ఇది మీరు చేసిన ప్రయత్నాలు. మీకు అవసరాల కోసం, మీ కమిషన్ల కోసం కక్కుర్తి పడి వేల కోట్లు రాష్ట్ర ప్రజాధనాన్ని, ప్రజల ధనాన్ని దుర్వినియోగం చేసిన మీరు ఈరోజు మాకు తెలియలేదు, మా ముఖ్యమంత్రి గారికి ఏం తెలియదని మాట్లాడుతూ ఉన్నారు. మిమ్మల్ని మేము టచ్ చేయాల్సిన అవసరం లే. ప్రజలు ఆల్రెడీ టచ్ చేసిర్రు, మిమ్మల్ని ఇంట్లో కూర్చోబెట్టిర్రు. ప్రజలు రేపు జరగబోయే ఎంపీ ఎలక్షన్లలో కూడా మీకు తగిన బుద్ధి చెప్పి మీరు చేసిన నిర్వాహకాలన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు ఈరోజు. కాబట్టి ఇప్పటికైనా మేము చేస్తున్న ప్రజాపాలన పట్ల మీరు హర్షం వ్యక్తం చేయండి. అంతేగాని మీ తోట్ల మీ దొడ్ల కట్టేసే కొందరు ఎర్రి కుక్కలు ఉంటాయి కదా, ఆ ఎర్రి కుక్కలతోనే మురిగిస్తున్నారు కొన్ని దగ్గరలల్లా. మనం ఎర్రి కుక్క
వానికి ఏమాత్రం ఇంత జ్ఞానం ఉండి అసలు పనులు చేయడు. ఒక ఎంపీగా చేసినోడు, ఎమ్మెల్యేగా చేసినోడు ముఖ్యమంత్రి గారికి చెప్పు చూపిస్తున్నాడు. ఆ ఎరి కుక్కకి ఏం తెలుసు ఏం జరిగింది అనేది? ఇంత దోపిడీ, ఇంత అవినీతి చేసేసి దాన్ని కప్పిపుచ్చుకొని మళ్ళా ఆయన చెప్పు చూపిస్తున్నాడు ముఖ్యమంత్రి గారి పట్ల. బిడ్డ బట్టలు ఇరగదీస్తారు, గల్లీలారు ఉరికించి కొడతారు. ఏమనుకుంటున్నావు? మేము కన్నెర చేస్తే మేము ఇంకా ప్రజలకు సమయంగా ఉండండి అని చెప్తా ఉన్నాం. ఇంకోసారి మా ముఖ్యమంత్రి గారి పట్ల కానీ మా మంత్రుల పట్ల ఎవరైనా అనుచిత వ్యాఖ్యలు చేసినా, ఇట్లాంటి తప్పుడు పనులు చేసినా మా కార్యకర్తలు మిమ్మల్ని బట్టలు ఊడదీసి కొడతారు. జాగ్రత్త. మీ జాతకాలన్నీ కూడా రేపు అసెంబ్లీలో కూడా బయట పెట్టబోతా ఉన్నాం. మేము మొత్తం పేపర్లలో సహా విత్ అంకెలతో సహా బయట పెట్టి మీకు దీని మీద ఆన్సర్ ఇవ్వండి, దీని మీద సమాధానం చెప్పండి అని చెప్తున్నాం. మీరు బుకాయిస్తున్నారు. మేమేం చేయలేదు, ఇప్పుడు వీళ్ళు వచ్చినాక 2 నెలలు అన్నీ చేసేస్తున్నారు, అంత మోసం చేస్తున్నారని చూస్తలేరా? మేము ప్రతిరోజు మేము చేసే పని ప్రజలకు తెలుస్తుంది. గతంలో ఏ శాఖకు ఏ మంత్రి ఉండేది ఎవరికి తెలియదు. ఆ శాఖ మంత్రికి ఆ శాఖ ఏం శాఖకు ఉన్నాడో కూడా తెలియదు నీ మంత్రివర్గంలో. కానీ ఈరోజు ఫైనాన్స్ మినిస్టర్ ఎవరు, పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎవరు, రెవెన్యూ శాఖ మంత్రి ఎవరు, హోమ్ మినిస్టర్ ఎవరు, ముఖ్యమంత్రి ఎవరు అన్నది స్పష్టంగా తెలుస్తుంది. వారి శాఖలలో మా మంత్రులు చాలా పారదర్శకంగా పనిచేస్తూ ఉన్నారు. అవన్నీ తట్టుకోలేక కాంగ్రెస్ వాళ్ళకి తెలియలేదు. కాబట్టి మనం మళ్ళీ ఒక ఉద్యమం చేద్దామంటే ఏందా నువ్వు చేసిన ఉద్యమాలు? ఇప్పటికే దోసుకున్న దాచిపెట్టుకొని ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. రేపు రేపు జరగబోయే ఎంపీ ఎన్నికలలో కేసీఆర్ గారు మీకు, మీ కుటుంబానికి, మీ తరపున నిలబడే వాళ్ళకి ఏ విధంగా బుద్ధి చెప్పాలో తయారుగా ఉన్నారు. ఏమి ఇబ్బంది లేదు. అవి సర్దుకోండి ఫస్ట్. ఈరోజు కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు మేమేదో అప్పచెప్పినామని చెప్తున్నారు కదా. మీరే అన్ని నిర్ణయాలు తీసుకొని అన్ని ఒప్పేసుకొని జగన్మోహన్ రెడ్డితో కొల్లుడై నీళ్లు కూడా పోయి వాళ్ళు దోసుకపోతుంటే చూసుకుంటా కూర్చొని కాంగ్రెస్ పార్టీ మీద నెపం నెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి మేము దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈరోజు మా ముఖ్యమంత్రి గారు కూడా ప్రతిరోజు మేము కలుస్తూ ఉన్నాం. 2 రోజులకో 3 రోజులకో ఒకసారి కలిసినప్పుడు మాకు ఒకటే చెప్తా ఉన్నాడు, పెండింగ్ ప్రాజెక్టులు, గతంలో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన పెండింగ్ ప్రాజెక్టులు ఎక్కడున్నా అవి పూర్తి చేద్దాము. కృష్ణా రివర్ ద్వారా మనకు రావాల్సిన నీళ్ళన్నింటినీ కూడా మైబ్నార్ను ఇతరత ప్రాంతాలకు కూడా సస్యశ్యామలం చేసుకునే విధంగా మనం ముందుకు వెళ్దామని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చెప్పారు. దాని మీద మేము సీరియస్గా వర్కౌట్ చేస్తున్నామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం. ధన్యవాదాలు. हमारे चैनल को लाइक कीजिए, शेयर कीजिए और सब्सक्राइब करना ना भूलिए.